నా తలరాతైతే మారింది కదా, నన్ను పిచ్చిదాన్ని చేశారు కదా. నిజంగానే పిచ్చి పట్టిందల్లా అరుస్తున్నావు అర్చన. ఏమైందో చెప్పు. ఏం తెలియనట్టు అడుగుతున్నారేంటి? ఆ నీలవేణి నెల తప్పిందంట కదా. అవును, గుడ్ న్యూస్ అని ఇంట్లో వాళ్ళందరూ సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నారు. మీ అమ్మ కూడా హ్యాపీగా ఉన్నట్టుంది. అర్చన, ఆచితూచి మాట్లాడితే బాగుంటుంది, లేదంటే తర్వాత నువ్వే బాధపడాల్సి వస్తుంది. విషయం తెలిసాక నేనెంత బాధతో నలిగిపోతున్నానో తెలుసా ఆంటీ? అప్పుడది ఇంటి కోడలైంది, ఇప్పుడు ప్రెగ్నెంట్ అయింది. రేపు మీకు వారసుల్ని కూడా ఇస్తుంది. ఇక నన్నెందుకు పట్టించుకుంటారు మీరు? ఇన్నాళ్ళు నన్ను మభ్యపెట్టి మోసం చేశారు. నేనే ఇంటి కోడళ్ళని అందరికీ పరిచయం చేసి నన్ను ఫోన్లు చేశారు. అనవసరంగా ఆవేశపడకు. జరిగిందేదో జరిగిపోయింది. నేను నీకిచ్చిన మాట మర్చిపోమని నేను నీకు చెప్పలేదు కదా. చెప్పరు. ఇలాగే జాగ్రత్తగా మాట్లాడతారు, మీ దారి మీరు చూసుకుంటారు. చివరికి నీ తలరా తల ఉంది, నీ ఏడుపేదో ఏడు అంటారు. అర్చన, నువ్వు మా అమ్మతో మాట్లాడుతున్నావు అన్న విషయం మర్చిపోతున్నావు. మీ అమ్మ నన్ను ఏ స్థాయిలో పెడతానందో మీకు తెలీదా? నాకున్న పవర్ను ఉపయోగించి దాని దగ్గర నువ్వు ఏ మాత్రం తగ్గకూడదని సైనింగ్ అథారిటీ కూడా నీకిచ్చాను. అది మర్చిపోయావా? సంతకాలు పెట్టడం కాదంటీ, కోడలుగా ఇంట్లో కాలు పెట్టడం నాకు కావాలి. అన్నయ్య నీలవేణి మధ్య సఖ్యత లేకపోయినా ఇదెలా జరిగిందని ఇప్పటికీ మా అందరికీ ఆశ్చర్యంగానే ఉంది తెలుసా. తెలిసి ఏం ప్రయోజనం? ఇలా జరగకుండా మీరెవరూ ఆపలేకపోయారు కదా. నేను మిమ్మల్ని గుడ్డిగా నమ్మాను. ఇన్నాళ్ళు కలిసి మీతో ట్రావెల్ చేశాను. నన్ను నేను చెప్పుతో కొట్టుకునే పరిస్థితికి తీసుకొచ్చారు మీరు. ఎందుకలా అరుస్తావు? ఇప్పుడేం జరిగిపోయిందని ఎమోషనల్ అయిపోయి ఆరోగ్యం పాడు చేసుకుంటావు. అంత కూల్గా ఎలా మాట్లాడమంటారంటీ? నౌ షీ ఈస్ ప్రెగ్నెంట్. వచ్చే ఏడాది బిడ్డనెత్తుకొని ఇంట్లో తిరుగుతూ ఉంటుంది. అప్పుడు కూడా అర్చన నాకు కాబోయే గోళ్ళని మీరు చెప్పారంటే మిమ్మల్ని తిట్టుకుంటారు. అది నిజమే అనుకో, కానీ డెలివరీ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది కదా. ఇంకా బుగాయించాలని చూడకండి. మీరు నన్ను ఆఫీస్ కి పంపించేసి రిలాక్స్ అయ్యారు. అంత మాత్రాన నన్ను సింహాసనం మీద కూర్చోపెట్టారని నేను పొంగిపోవాలా? ఆ జీతం ఎవరికిచ్చినా పని చేసి పెడతారు. అయినా ఆఫీస్ లో కూడా నాకు అన్ని అవమానాలే. ఆ నీలవేణి దృష్టిలో నాకు తెలివి లేదు అన్నట్టుగా చేస్తున్నారు. లేదంటీ, ఇంకా భరించడం నా వల్ల కాదు. చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో ఒకటి చెయ్యాలి. అయ్యో బాబు, ఏం చేస్తున్నావు అర్చన? అర్చన కూల్. నా వల్ల కావట్లేదు, నేను తట్టుకోలేకపోతున్నాను. తారక్, మీరు మీ ఫ్యామిలీ మొత్తం నన్ను మోసం చేశారు. మోసం చేశారు. ప్లీజ్. కుకుటేష్, కాఫీ తీసుకురా. అయ్యా కాఫీ. అయ్యగారు, మీకు అరుపులు ఏమైనా వినిపిస్తున్నాయా? కొత్తగా అడుగుతున్నావేంటి కుకుటేష్? ఈ ఇంట్లో ఎప్పుడు ఎవరో ఒకరు అరుస్తుంటారు కదా. అర్చన మేడం వచ్చి రాగానే పెద్దమ్మగారితో గొడవ పడుతున్నారు. నిజమా? మరి చెప్పవేంటయ్యా? ఇందాక నుంచి కాఫీలో షుగర్ తక్కువైంది అనుకున్నాను. ఈ మాట చెప్పగానే ఎంత తీయగా ఉందో. అయ్యగారు, షుగర్ తీసుకొచ్చాను. ఏమక్కర్లేదు. కుక్కుటేష్ అమృతం లాంటి 2 మాటలు చెప్పాడు కదా. ఇప్పుడు కాఫీ కూడా టేస్ట్ బాగుంది. ఇంట్లో గొడవ జరుగుతుంటే మీరింత కులాసాగా ఎలా ఉంటున్నారు అయ్యగారు? చూడు కుక్కుటేష్, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అంటారు. అనుభవించని సద్దుమణిగిపోయిన సమస్యల్ని రేకెత్తించింది మీ అమ్మగారే కదా. అదేంటి మావయ్య, అంతకుముందు అర్చనతో ఏ గొడవలు లేనట్టు అంత ఈజీగా చెప్పేస్తున్నారు? అంతే కదా కోటి. అర్చన తారక్లో పెళ్ళవుతుందన్న టైంలో చివరి క్షణంలో తారక్ నీలవేణి మెడలో తాళి కట్టాడు. తరువాత అర్చన ఏడ్చిన 2 రోజుల తర్వాత
నా రాత ఇంతేనని తన దారిని తను వెళ్ళిపోయింది. కానీ మీ అత్తయ్యే ఊరుకోక ఎప్పటికైనా ఈ ఇంటికి కాబోయే కోడలు నువ్వేనని శపథాలు చేసి మరీ అర్చనని ఇంటికి రానిచ్చింది. నీలవేణమ్మతో చెన్నయ్య గారు కలిసిమెలిసి ఉండరని అమ్మగారు అనుకుని ఉండొచ్చు కదయ్యా. కలిసిమెలిసి కాదయ్యా బాబు, ఎప్పుడో కలిసిపోయారు. లేకపోతే నీలవేణి ఎలా నెల తప్పుతుంది చెప్పు? ఆ విషయం తెలిసినందుకే అయ్యగారు అర్చన మేడం వచ్చి అమ్మగారిని రక్కేసినంత పని చేస్తుంది. అయినా నీలవేణి నీళ్ళొసుకుందని నేను ఫోన్ చేసి చెప్తే తప్ప ఎవరికీ తెలియట్లేదు. అర్చనకి ఎలా తెలిసింది? ఎవరు ఫోన్ చేస్తుంటారు? అమ్మో, ఇదేంటి గొడవ మెల్లగా నా మీదకి వచ్చేలా ఉంది? నిజమే అయ్యగారు, మనమే ఇల్లు కూడా దాటలేదు. తనకు విషయాలు చేరవేస్తుంది ఎవరో మరి. ఎవరో ఒకరు చెప్పకుండా ఎలా ఉంటారు మావయ్య గారు? మీరే ఒక 100 మందికి ఫోన్ చేసి ఉంటారు. తెలుసుకున్న వాళ్ళకి ఇంకొకరికి తెలియజేయాలన్న ఆరాటం ఎక్కువ ఉంటుంది. అలా అలా ఆ వార్త అర్చన చెవిదాకా పాకుంటుంది. అర్చన రైమని కారేసుకొచ్చి అత్తయ్య మీద దుమ్మెత్తిపోస్తుంది. అమ్మయ్యా, నా మీద అనుమానం రాలేదు. నువ్వేంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? వెళ్ళు. ఇదిగో ఈ కప్పు కూడా తీసుకెళ్ళు. నిలవేడు ఎక్కడుంది? వాళ్ళని చూసొస్తానని వెళ్ళింది అయ్యగారు. ఒక్కదాన్నే పంపించారా? తను ఒట్టి మనిషి కాదని కంగారు పడాల్సిన అవసరం లేదు మావయ్య గారు. నీలవేణి గట్టి మనిషే. 4 పిల్లల్ని కంటోందో లేదో తెలియదు గాని 4 మాత్రం కొట్టగలదు. ఎంతైనా పల్లెటూరు వాళ్ళు కదా, బలంగానే ఉంటారు. ఇంట్లో నుంచి వెళ్ళిపోతానన్న అమ్మాయి ఎప్పుడైతే తను నెల తప్పిందని తెలుసుకుందో ఈ ఇల్లు దాటడం కన్నా ఈ ఇంటికి వారసునివ్వడం ముఖ్యమని ఆగిపోయింది. అంత గొప్ప మనిషి నా ఇంటికి కోడలుగా రావడం నా అదృష్టం. ఇలాగే కాదమ్మరమ్మగారు కూడా అనుకుంటే బాగుంటుంది అయ్యగారు. ఏంటి కుకుటేష్, చనువు ఇచ్చారు కదా అని ఎక్కువ మాట్లాడేస్తున్నావు? నువ్వు చెయ్యాల్సింది వంట, పెట్టకూడదు మంట. అర్థమైంది అనుకుంటా? అర్థమైంది అయ్యగారు. లేదు, నా వల్ల కాదు. దాన్ని ఏం చేయలేకపోతున్నానంటే నాకే షేమ్గా ఉంది. చేయాలి, ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. ఆగు అర్చన. అర్చన, అర్చన ఆగు. అరే అర్చన, అర్చన, అర్చన ప్లీజ్ స్టాప్. చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? లేదాంటీ, నేను దాన్ని వదిలిపెట్టను. అమ్మా నిజమే అమ్మా, తనకి పిచ్చి పట్టినట్టుంది. తన ప్రవర్తన చూస్తే భయమేస్తుంది. అవునమ్మా, నాకు డౌట్ గానే ఉంది. తారక్ తారక్ తారక్, ఏంటర్చన ఇంకా మీ పంచాయతీ తేలలేదా? పంచాయతీ ఏంటి పంచాయతీ? ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలని ఫోన్ అనుకున్నావా? అర్చన, ఇది చిన్న సమస్య, పెద్దది చేసుకుంటున్నావు. ఆంటీ, మీరు గాని నేను గాని ఎన్ని సమస్యలు సృష్టించినా వాటిని ఓవర్కమ్ చేస్తూ ఆ నీలవేణి మనల్ని డామినేట్ చేస్తుంది. పల్లెటూరు దానికి అన్ని తెలివితేటలున్నప్పుడు నేను సిటీలో పుట్టి పెరిగిన దాన్ని నేనేం చేయలేకపోతున్నానంటే నన్ను వేరేదాన్ని అనుకుంటున్నారుగా ఆంటీ? నిజమే కదా అర్చన. మీరు సైలెంట్ గా ఉండొచ్చు కదా. అసలే మీ గుండె బలహీనంగా ఉంటుంది. ఆ అరుపుకే పోయేలా ఉన్నారు. అంత సామాన్యంగా నీ కుంకుమ తుడుచుకుపోదు కాంచనా, ఏం కాదులే. ఆంటీ, నీలవేణి ఎక్కడుంది? తను వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. సాయంత్రానికి వస్తానంది. అంతవరకు టైం లేదాంటీ, అది రావాలి. అది వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. ఏం చేస్తావు అప్పటి వరకు? కత్తి నూరుతాను, దాని ప్రాణాలు తీస్తాను, దానికి భూమి మీద బ్రతికే అవకాశం కూడా లేకుండా చేస్తాను. నువ్వు ఇలా అరుస్తుంటే మావయ్య వాళ్ళందరూ నీకు మెంటలెక్కింది అనుకుంటారు సిస్టర్. అవును, నన్ను పిచ్చిదాన్ని అనుకున్నా, దాన్ని చంపాక హంతకురాలనుకున్నా నాకేం ప్రాబ్లం లేదు.